అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందామండి. ఎప్పుడూ వండుకున్నట్టు కాకుండా డిఫరెంట్గా వండుకుందాం ఈరోజు. ఈ చికెన్ కర్రీలో చుక్క నీళ్లు కూడా పోసుకోకుండా కుక్కర్లో రెడీ చేసుకుందామండి. అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్ కేజీ వేసుకోవాలండి. చూడండి, కేజీ చికెన్ అండి ఇది. ఈ చికెన్ అంతా ఈ గిన్నెలో వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కొట్టించుకుని శుభ్రంగా రాళ్ళు ఉప్పేసి 2-3 సార్లు కడుక్కున్న చికెన్ అండి ఇది. ఈ చికెన్లో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒక నిమ్మకాయ రసం సరిపోతుందండి కేజీకిని. 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ చికెన్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఎంత పడుతుందో మనకు అంచనా ఉంటుంది కదండి, అంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. చూడండి, 2 స్పూన్లు జీలకర్ర పొడి. కేజీ చికెన్ కండి నేను చెప్పే కొలత. 2 స్పూన్లు ధనియాల పొడి. చూడండి, ధనియాల పొడి అది మన ఇంట్లో రెడీ చేసుకున్నదే. ఈ పొళ్ళు కూడా మేము బయట కొనుక్కోమండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మన ఇంట్లో రెడీ చేసుకున్నదే. కారం చూసారా, 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ కారం కాశ్మీర్ కారం అండి. మనం చికెన్లు అవి వండుకునేటప్పుడు ఈ కారం వేసుకుంటాం. చూడండి, ఇందులోనే 2 స్పూన్లు గట్టి పెరుగండి, నీళ్ళ పెరుగు కాదు, గట్టిగా ఉండి పెరుగు వేసుకోవాలి. 2 పెద్ద స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ చికెన్కి బాగా పట్టించాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి చికెను. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పెరుగు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి. అరగంట అయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 3 యాలక్కాయలు, 4 కానీ 5 కానీ లవంగ మొగ్గలు, ఒక చెక్క ముక్క, కొద్దిగా మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర. జీలకర్ర కూడా మెయిన్ అండి చికెన్ కర్రీలోకి. కంపల్సరీగా జీలకర్ర వేయాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు. నీసు కూర మనం ఏ కూర వండినా కరివేపాకు మాత్రం వేయాలండి. ఆ నీసు వాసన చంపేస్తుంది ఈ కరివేపాకు వాసన. అందుకు కాబట్టి ప్రతి కూరలోని మనం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనండి బిర్యానీ ఆకు ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఒక ఎండుమిరపకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీళ్ళు వేయకుండా చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాం కదండి ఈవేళ. అంతా డిఫరెంట్గానే ఉంటుంది మీకు. చూడండి, మసాలాలన్నీ ఈ నూనెలో బాగా వేగించుకోవాలి. అన్ని ఫ్లేవరు ఆ నూనెలో దిగిపోవాలండి. ఇలాగేనండి అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువే పడుతుందండి. 1 కప్పు నిండుగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా బాగా వేయించుకోవాలి. కొత్తిమీర వాసన కూడా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలోని. నీసు కూరలో ఏం వండుకున్నా మనం కొత్తిమీర మాత్రం కంపల్సరీగా ఎక్కువే వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ చికెన్ కర్రీ నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇందులోనండి 6 పచ్చిమిరపకాయలు వేసేసుకుని మనం కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఎక్కువేం అక్కర్లేదండి, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలను కూడా మనం బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మంచి రంగు వచ్చి కలర్ మారే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి. ఇప్పుడే మనం ఒక 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మీకు పులుపు ఇష్టం లేకపోతే 1 టమాటా వేసుకోండి. ఇంకా అసలు ఇష్టం లేకపోతే 2 టమాటాలు కూడా మీరు మానేయచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే 2 టమాటాలు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు.
టమాటాలు వేయకుండా కూడా మనం ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవచ్చు. చూడండి, టమాటాలని బాగా మగ్గించుకోవాలి. లైట్గా పులుపు వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. మనకి 2 నిమిషాలు టైం అయిందండి. మూత తీసి చూద్దాం ఎలా మగ్గాయో. మనకి టమాటాలన్నీ బాగా మగ్గాయి కదా. ఇప్పుడే మనం నానబెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మగ్గిన తర్వాత వేసుకుంటున్నాం. చూడండి, అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలి. 5 నిమిషాలు అయిందండి. చూసారా, ఉడకబట్టింది. చికెన్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది కదండి. చూసారా, ఇప్పుడే మనం నిదానంగా కిందకి పైకి బాగా కలుపుకుని, కుక్కర్ కానీ మీ ఇంట్లో లేకపోతే ఒక దలసరి గిన్నె పెట్టి చెయ్యండి. కుక్కర్ లేనోళ్ళు దలసరిగా ఉన్న గిన్నెలో వండుకోవచ్చు. ఇలాగా మంట సిమ్లో పెట్టుకుని వండేసుకోవచ్చండి. చూడండి, చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇలాగ ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడే మనకి చికెన్ అంతా బాగా ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలి. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి. ఎక్కువగానే రానిచ్చారు కనుక మాంసం అంతా పేస్ట్ అయిపోద్ది. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి, ఆవిరంతా పోయింది. పోయిన తర్వాత చూద్దామండి చికెన్ కర్రీ ఎలా రెడీ అయిందో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన చికెన్ కర్రీ. నీళ్ళు వేయకపోయినా ఎంత బాగా ఉడికిందో చూసారా. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి బాగా ఉడికిందని. ఇప్పుడు కొంతసేపు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. నీళ్ళు లాంటిది ఏదైనా ఉంటే దగ్గర పడిపోద్ది కదండి, అందుకని. చూసారా అండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.